ఇప్పుడు శర్వా గారితో ఫస్ట్ సిట్టింగ్ లోనే చెప్పేశారా నాకు కొంచెం వెయిట్ తగ్గాలి? అవును. ఫస్ట్ సిట్టింగ్ లోనే నేను యాక్చువల్లీ వెళ్ళి క్యారవన్ లో చెప్పాను, మనమే సినిమాలు చేస్తుండేది అప్పుడన్నా. ఒక్క సిట్టింగే కథ ఫస్ట్ హాఫ్ చెప్పాను, చాలా బాగుంది అభిలేష్ అన్నాడు. అప్పుడు చెప్పాడు నేను లూజర్ పెద్ద ఫ్యాన్ అని, నేనే యూవీకి రికమెండ్ చేశాను నేను అన్నాడు. అవునా? అప్పుడు నేను కూల్ అయ్యా, అమ్మయ్యా. సెకండ్ హాఫ్ చెప్పేటప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. మీకు ఎప్పుడైనా అటు సైడ్ నుంచి ఒక రెస్పాన్స్ వచ్చింది అనుకోండి, సెకండ్ హాఫ్ నేను ఇంకా కాన్ఫిడెంట్ గా చెప్పగలను. ఆ రోజే చెప్పాను. ఆ రోజు చెప్పిన తర్వాత డైరెక్ట్ మనం చేసేస్తున్నాం సినిమా అని చెప్పారు. డైరెక్ట్ ఒక 4-5 months మనం షూట్ స్టార్ట్ చేసేసాం. నాకు అప్పుడు ఇంకా మానవ సూపర్ షూట్ అయిపోయి పోస్ట్ లో ఉంది, మనం స్టార్ట్ చేసాం. అప్పుడే నాన్న ఇది ఈ క్యారెక్టర్ బైకర్స్ ఇలా ఉంటారు, ఇలా కావాలి అంటే చేస్తా అన్నాడు. అని ఇలా మార్నింగ్స్, సన్ రైజ్, సన్సెట్ చేద్దాం, ప్రతిదానికి చేద్దామని చెప్పారు. అంటే ఆ లూజర్ అనే ప్రాజెక్ట్ నాకు లేకుంటే మేబీ ఇది ఉండేది కాదేమో. లేట్ బికాస్ తను నమ్మారు. అండ్ మీకు శర్వాన్న కూడా యంగ్స్టర్స్ కి చాలా ఆపర్చునిటీ ఇస్తారు. అండ్ ఈ బిలీవ్స్ ఇన్ ఫిల్మ్ మేకింగ్, ఈ బిలీవ్స్ ఇన్ సినిమా, ఒక స్టోరీని బిలీవ్ చేస్తారు. సో ఎక్కడ ఇది పెట్టు, ఫైట్ పెట్టు, ఇలా కమర్షియల్గా ఉండాలి అని కాదు. మామూలుగా అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని రిజల్ట్స్ బట్టి ఆలోచిద్దాం అనుకుంటారు. ఆ రోజు కూడా నేను కథ చెప్పినా కూడా నాకు మానవ సూపర్ ఫుటేజ్ చూపి, నాకు సీన్లు చూపి, అసలు ఆ డిస్కషనే జరగలేదు. అండ్ ఇన్ఫాక్ట్ యు ఆర్ సో హ్యాపీ, అంటే అది చేస్తున్నావు నువ్వు అనేది. బట్ యా, కానీ శర్వా జిమ్ లో అంత కష్టపడడం, బయట వీడియో వచ్చిన చూస్తుంటేనే అమ్మో ఇంత కష్టపడాలా అనిపిస్తుంది. కూడా ఎక్కడైనా అనిపించింది, ఎప్పుడైనా అనిపించింది శర్వా ఏంటి ఎంత కష్టపడిపోతున్నాడు? అవును అనిపించింది. నేను ఇంకా ఆపేయమన్నా, నాకు అటే పాయింట్ లో ఒక 15 days దగ్గర చాలా అన్నా. లేదు నువ్వు నాకు ఏం చెప్పావు అన్నాడు. సరే అన్న చేయండి అన్న. బట్ నేను చేయడం ఏముంది, నేను చెప్పడం ఈజీ, బట్ డెడికేషన్ తో చేశారు సరే. అండ్ బైకింగ్ నేర్చుకున్నారు వెళ్ళి. అండ్ ఇట్స్ టఫెస్ట్, ఎందుకంటే మేము షూట్ చేసినప్పుడు కొన్ని టనల్ సీక్వెన్స్ ఉంటుంది, మనకు ఇంత ఉంటుంది స్పేస్. దాంట్లో తను బైక్ రైడ్ చేస్తున్నప్పుడు నాకు షార్ట్ ఎక్సైట్మెంట్ కాదు, భయం అవుతుంటది. ఎందుకంటే ఇట్స్ రిస్కీ కదా. అండ్ కెమెరా మీకు ఫాలో అవుతుంటది, డ్రోన్ ఫాలో అవుతుంటది, అండ్ 8 cameras ఉంటాయి. అండ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. రేసింగ్ సీక్వెన్స్ కూడా నాకు రోజు కూడా 1 bad fall కెన్ ఎండ్ ద కెరియర్. ఎన్ని రేసెస్ ఈ సినిమాలో పర్టికులర్గా ఏంటంటే మనం స్టంట్ రైడర్స్ని యూజ్ చేయలేదు, రియల్ రేసెస్తో షూట్ చేసాం సీక్వెన్స్ అంతా ఇండోనేషియాలో. 8 cameras క్యాప్చర్ అవుతుంటాయి. ఒక 30 members వెళ్తున్నప్పుడు బైక్, నాకు షార్ట్ కన్నా అరే ఏం అవ్వకూడదురా అనే తర్వాత షార్ట్ వచ్చింది. అండ్ మీరు చూస్తే ఫాల్స్ చేసాం మనం, ట్రైలర్లో కూడా రియల్ ఫాల్స్ ఉంటాయి. నాకు బాధ అనిపించింది. అంటే నేను చెప్పేటప్పుడు మాస్టర్కి ఇలా ఫాల్ కావాలంటే ఆయన కూడా అభిలాష్ లైఫ్ యార్ అంటే చాలా పర్టికులర్ తీసుకొని దానికి, బికాస్ మనకు ఫిలిం అండి, మనకు సినిమా, బికాస్ అక్కడ అందరు రేసెస్కి అదే లైఫ్ వాళ్ళు. దానికోసం మేము స్టంట్ రైడర్స్ యూజ్ చేసాం. లక్కీగా దిలీప్ గారు ఉండడం వల్ల అండ్ కెమెరామెన్ మన డిఓపి గారు ఉండడం వల్ల చాలా సేఫ్గా షూట్ చేసాం. బట్ చాలా యాక్సిడెంట్ జరిగాయి సెట్లో, బట్ చాలా కేర్ఫుల్గా మేము కూడా ఉండి షూట్ కంప్లీట్. స్పోర్ట్స్ డ్రామాలు చేస్తున్నప్పుడు హీరోని ఒక గాజు బొమ్మ లాగా ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మీరు అన్నట్టు అవును, చిన్న దెబ్బ తగిలినా సరే షూటింగ్ ఆగిపోద్ది, తర్వాత ఏమవుద్దో చెప్పలేని పొజిషన్. అలాంటి అవన్నీ ఫేస్ చేసి వచ్చారా? డెఫినెట్గా ఏమైనా ఇబ్బందులు? ఇబ్బంది ఏం జరగలేదు. ఇక్కడ ఈవీ క్రియేషన్స్ మీకు తెలుసు, ఇబ్బంది అసలు ఛాన్సే లేదు. అసలు వాళ్ళు రిస్క్ అనేది తీసుకునేవారు. బట్ ఏంటంటే కొన్ని చేయాల్సి వచ్చింది, బికాజ్ ఇప్పుడు ఉండే దాంట్లో రియల్ గా ఫీల్ అవుతేనే ఎమోషన్ కనెక్ట్ అవుతారు. దానికి ఇంకా శర్వాన్ లేదు నేను చేస్తా అన్నాడు. బట్ ఆ 4-5 days నాకు బాగా టెన్షన్ ఉండేది. బట్ తర్వాత ఓకే తను అభిలాష్ ఏం కాదు, నమ్ము నేను చేస్తాను తనే రైడ్ చేసేటోడు. స్లోగా నాకు కూడా అలవాటైంది. సరే కాన్ఫిడెన్స్ వచ్చింది. బట్ ఎస్ ఆ భయం ఉంటుందండి డెఫినెట్ గా. చాలా రిస్కీ స్పోర్ట్ ఇది. ఎందుకు ఇండియాలో ఇది సక్సెస్ అవ్వాలంటే బికాస్ ఆఫ్ ద రిస్క్. నా స్టోరీ అది. ఇప్పుడు రాజశేఖర్ క్యారెక్టర్ అది. ఇప్పుడు కపిల్ దేవ్ ఉన్న గుర్తింపు శ్యామ్ కుటారి కూడా రావాలి. శ్యామ్ కుటారి ఇస్ ఫెంటాస్టిక్ రేసర్. మన కపిల్ దేవ్ తెలుసు, శ్యామ్ కుటారి తెలియదు. అదే క్యారెక్టర్. ఓకే, మీ స్పోర్ట్ లో ఏంటంటే రిజెక్ట్ అవ్వడం ఈజీ, బట్ రిజెక్ట్ అయినాక గివ్ అప్ యువర్ ప్రాక్టీస్ చేస్తారు కదా, సో అది ఇంపార్టెంట్. ఇప్పుడు మన లక్కీగా ఇండియాలో కూడా అదే స్టార్టెడ్ మోటోక్రాస్. మీరు చూస్తే మొన్న MXGP జరిగింది, రేవంత్ రెడ్డి గారు వెళ్ళి లాంచ్ చేశారు సల్మాన్ గారు. సో నువ్వు స్లోగా పీపుల్ ఆర్ రియలైజ్డ్. ఇప్పుడు సేఫ్టీ గేర్స్ మారాయి, పేరెంట్స్ కూడా అవేర్నెస్ వచ్చింది, ఇది రిస్క్ కాదు
అనేది. సో ఐమ్ హోపింగ్ ఈ ఫిలిం తర్వాత డెఫినెట్గా ఇది కూడా ఒక మంచి స్పోర్ట్ అవుతుంది ఇండియాకి అనుకుంటున్నాను. ఎందుకంటే బైకింగ్ అందరికి ఎమోషన్ కాబట్టి.